హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో అరటి దూట కూర అండి. చాలా బాగుంటుంది. అరటి దూట బొందే అంటాము మేము, అరటి బొందే అని అంటాము. అరటి బొందే కూర అనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్. పెసరపప్పు వేస్తారు, దాంట్లో పచ్చికొబ్బరి వేసుకుంటారు. పచ్చికొబ్బరి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే పెసరపప్పు వేసుకొని చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది కూర. అరటి దూట ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది బొందే హార్ట్కు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. క్యాన్సర్ని కూడా నిరోధించే శక్తి ఉంటుందన్నమాట ఈ అరటి బొందెలో. అరటి చెట్టు అంటేనే కల్పవృక్షం అండి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అట్ ద సేమ్ టైం సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను, యాష్ విత్ సిబి అని. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరటి బొందె కూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: అరటి బొందె, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చికొబ్బరి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పెసరపప్పు, పసుపు, ఉప్పు, ఆయిల్. ఈ పెసరపప్పు ఎంతసేపు నానబెట్టుకోవాలా? గంట సేపు నానబెట్టుకోవాలి. అర్ధగంట నానబెట్టితే చాలండి. మీకు కావాల్సిన అంత పప్పు వేసుకోవచ్చు. దెబ్బలు బట్టి వేసుకోవాలి. అదే వాళ్ళు కరెక్ట్ గా చెప్తే నువ్వు బాగుంటుంది. దెబ్బలు బట్టి వేసుకోవాలా. నిండాకైనా సరిపోతుంది. ఒక అర్ధగంట నానబెట్టుకోవాలండి పెసరపప్పు. కొబ్బరి తురిమి వేసుకోవాలా, తిరగబతుకు. ఓకే, రైట్. కూర అరటి బొందె తరిగి పెట్టుకోవాలి సన్నగా. ఆ మధ్యలో వచ్చేది అట్లా చుట్టాల. ఆ మధ్యలో వచ్చేది అట్లా చుట్టాల. లేకుంటే తరుక్కోవడము ఎంత కొద్దిగా పైన పొట్టంతా తీసేయాలండి. పైన అదో పొట్టంతా అట్లా తీసి లోపల ఉండేది వాడుకోవాలి. హార్ట్కు చాలా మంచిదండి ఇది. సన్నగా ఇట్లా తరిగి పెట్టుకోవాలి. ఉప్పులు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకుంటే బిళ్ళలు చేసి తెగిపోతాను. ఎందుకో తగినంత ఉప్పు అండి. ఊరికే నీళ్ళల్లో పెడితే అంటే కనురెక్కకుండా తెల్లగా ఉంటాయి, కనురెక్కకుండా ఉంటుంది. వెలిగించాను, కూర చేస్తున్నానండి. బొందే కూర. ఆవాలు వేస్తున్నాను. అది శనగబాడలండి, 1 స్పూన్ శనగబాడలు, శనగపప్పు, మినపప్పు కొద్దిగా, అది 1 స్పూన్, ఈ పెనము తొందరగా వేడి, కరివేపాకు, నానబెట్టిన పెసరపప్పు అండి. మన దాంట్లో వేసుకుని నీ ఇష్టం, నీకు ఎట్లా ఓపిక ఉంటే అట్లా చేయి. నీళ్ళు పిండేసి ఇట్లా వేయాలండి. బొందే బొందే
ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇది హార్ట్కు బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఫస్ట్ అండి ఇదే వేస్తాను. ఇప్పండి వాడాలండి బాగా. టైం పడుతుంది కదా. కొద్దిగా మిరప్పొడి వేస్తున్నాను. కారం ఎక్కువ తినము. మేము కారం తక్కువ తింటాము. కారం తక్కువ తింటామండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి అంటే వేసుకోవచ్చు, లేకుంటే పెసరపప్పుతోనే సర్దుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే కొంచెం కమ్మగా ఉంటుంది. సేపు ఉడకాలి కదా, సేపు వాడాలి కదా. ఓకే, సేపు వాడితే బాగుంటుంది. పడిపోయిందా? ఇంకా అయిపోయింది. ఓకే, బొందే కూర ఫినిష్. బొందే కూర రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అందరికీ పనికొస్తుందండి. పెద్ద చిన్న కూడా తినచ్చు. గుండెకి మంచిది. గుండెకి మంచిదండి. హార్ట్ వీక్గా ఉంటే వాళ్ళకి ఇంకా మంచిది. చాలా బాగా పనిచేస్తుంది.